హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. షర్మిల గారికి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చి పడేసిండు. చెల్లెలయ్యుండి కూడా అన్నని అన్నా అని పిలవకుండా జగన్ రెడ్డి అని పిలిచి అవమానించినా కించపరిచినా కూడా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెల్ని అవమానించలేదు, కించపరచలేదు. మర్యాదపూర్వకంగానే కౌంటర్ ఇచ్చి పడేసాడు. ఇక్కడ మనం చూడొచ్చు, ఎన్టీవీలో వస్తుంది, ఉరవకొండలో లైవ్ సభలో జగన్ రెడ్డి గారు మాట్లాడుకుంటా ఏమన్నారో ఒకసారి వినండి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏ మంచి చేయకపోయినా, ఏ స్కీములు కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠా చాలా మంది ఉన్నారు. ఆయన ఏ మంచి చేయకపోయినా, ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా, ఆయన మోసాన్ని చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు, ఆయనను భుజాన ఎత్తుకునేందుకు ఎవరా స్టార్ క్యాంపెయినర్? చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఎవరు ఉండరు. పక్క రాష్ట్రంలో ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళ ఇల్లు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కాపురాలు అన్ని పక్క రాష్ట్రంలోనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, ఎవరో దత్తపుత్రుడు తెలుసు కదా. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు, ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు వీళ్ళు కాక ఫస్ట్ స్టార్ క్యాంపెయినర్ ఎవరు అంటే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక దత్తపుత్రుడిలాగా వ్యవహరించి మన చంద్రబాబు నాయుడు గారిని భుజాలకు ఎత్తుకుని తిరుగుతున్నాడు. మరి అందులో ఆయన లాభం ఏంటో మనకు తెలియదు. కానీ కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసిండు అని చెప్పేసి కొంతమంది అంటారు. కొంతమంది అయితే ఏకంగా వంగవీటి రంగ గారి హత్యలో కూడా పాత్ర ఉంది అంటారు. దాని గురించి మనకు క్లారిటీ లేదు. కాపు సామాజిక వర్గం ఎదగకుండా తొక్కేసిండు చంద్రబాబు నాయుడు గారు అంటారు. అంత చేసినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు, అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని వీపు మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు. అది కాక వదిన గారు పురంధేశ్వరి గారు, ఆయన గురించి, పురంధేశ్వరి గారి గురించి, మేడం గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్, పేరుకే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జు. కానీ ఆమె చంద్రబాబు నాయుడు గారిని భుజాల మీదకి ఎత్తుకొని తిరుగుతుంది, ఆమె సెకండ్ స్టార్ క్యాంపెయినరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి నెక్స్ట్. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ఇది పాయింట్. ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలకి వచ్చిన మరికొంతమంది స్టార్ క్యాంపెయినర్స్ ఎవరి గురించి అంటున్నాడు అంటే షర్మిల గారి గురించి. ఎక్కడ పేరు తీసుకోలేదు, ఎక్కడ చెల్లెని అవమానించలేదు. కాకపోతే ఏమంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారిని జాకీ పెట్టి లేపడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరిన వాళ్ళు అని చెప్పేసి చెల్లెని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న, చూడండి, అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పురంధేశ్వరి గారి గురించి కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ఏమంటున్నాడు అంటే బీజేపీలో ఎంతమంది ఉన్నారో, తలదాచుకున్నారో ప్రస్తుతం, వాళ్ళందరూ కూడా బాబు గారికి, చంద్రబాబు గారికి స్టార్ క్యాంపెయినర్లే. ముఖ్యంగా పురంధేశ్వరి గారు పేరుకే బీజేపీ చీఫ్, కానీ స్టార్ క్యాంపెయినర్ చంద్రబాబు నాయుడు గారికి అంటున్నాడు. ఇంకా బాబుకు వీళ్ళే కాదు, ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకున్నారు. అది అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ, అమరావతిలో ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో
చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ అమరావతిలో బినామీలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు అని చెప్పేసి ఇది ఎప్పటి నుంచో వస్తున్న టాక్ ఒకటి. సరే, నిరూపించగలరా అంటే ఎవరు మాత్రం నిరూపిస్తారు? నిరూపించవలసింది ప్రభుత్వమే నిరూపించలేకపోయింది. ఆ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం నిజంగానే అడుగుతా. ఎందుకంటే ఆయనే నిరూపించాలి, ఆయన సీఎం కాబట్టి అది ఆయన బాధ్యత, కానీ నిరూపించలేకపోయాడు. కాకపోతే ఒక సామెత కాదు, ఒక పాత వర్డ్ ఉంది. ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలివైన నాయకుడు అంటే ప్రతి చోట తన వ్యక్తులని తన ప్లాంట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఉంది, తీసుకుపోయి ఒకరిని పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఉంది, తీసుకుపోయి ఇద్దరిని పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మీడియా హౌస్ ఉంది, తీసుకుపోయి పెడతాడు. ఈ మీడియా హౌస్ ఉంది. ఎక్కడెక్కడైతే ఈయనకి ఫ్యూచర్లో డేంజర్ అనిపిస్తుందో అక్కడ తన మనుషుల్ని పెట్టి రాబోయే రోజులలో అంటే ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూ అయితే తన మనుషులు తనని కాపాడతారు. ఇది పాత కాలం నుంచి నడుచుకుంటూ వస్తున్న ఒక చంద్రబాబు నాయుడు గారి పాత స్ట్రాటజీ. అయితే ఇప్పుడు అదే డిస్కస్ చేస్తున్నాడు. అమరావతిలో ఆయనకి బినామీలు ఉన్నారు, అది కాకుండా ఆయనకి చాలామంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు జెండాలు జత కట్టడం వాళ్ళ ఎజెండా అయితే, అంటే జనసేన జెండా, టీడీపీ జెండా, బీజేపీ జెండాలు జత కట్టడం వాళ్ళ ఎజెండా అయితే, ప్రజల గుండెల్లో గుడి కట్టడం నా ఎజెండా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి. కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నాకు కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. నాకు దేశంలోని కాదు అసలు రాజకీయ వ్యవస్థలోని ఎవరికి లేనంత మంది స్టార్ క్యాంపెయినర్లు నాకు కూడా ఉన్నారు అని చెప్తున్నాడు. ఎవరా స్టార్ క్యాంపెయినర్లు చూడండి. మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి ఇల్లు, మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. నాకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు అంటే, నేను మంచి చేసిన ప్రజలందరూ నాకు స్టార్ క్యాంపెయినర్లే. దేశంలోనే కాదు అసలు రాజకీయ వ్యవస్థలోనే నా అంత స్టార్ క్యాంపెయినర్లు వేరే ఎవరికి లేరు. అంటే నేను చేసినంత మంచి వేరే ఎవరు చేయలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా చెప్పడం జరిగింది. ఇంత మొత్తం విన్నాక ఒక విషయం మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఏంటంటే, ఒక్క వ్యక్తిని ఎదుర్కోవడానికి మిగతా వాళ్ళందరూ జత కడుతున్నారు. బీజేపీ తీసుకోండి, టీడీపీ తీసుకోండి, జనసేన తీసుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ తీసుకోండి, అందరూ జత కట్టి ఒక్క వ్యక్తినే ఎదిరించడానికి ఇంత కష్టపడుతున్నారు. ఒక్క వ్యక్తిని ఓడగొట్టడానికి ఇంత కష్టపడుతున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ విషయం మీద తప్పకుండా మీరు కమెంట్ చేయాలి. కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.